ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలో 3 కొండల దాల్లో మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేసి ఈయన అంతే కదా దాన్ని కలుషితం చేసాడు. నువ్వు నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీ దేవుడిని నువ్వు పూజించు, నా నమ్మకానికి నేను పూజ చేసుకుంటా, కానీ ఇతర దేవుళ్ళని ఇతర మతాలని హీనంగా చూడటం, హింసించడం, విమర్శించడం అని చేయకూడదు. రాజశేఖర రెడ్డి గారు 3 కొండలు చాలు 4 కొండలు చర్చి కడతానంటే మీ తాతతో చెప్పినారా, మీ నాయనతో చెప్పినారా? ఆ తిరుమల గురించి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారో నేను చెప్తాను చూడండి. 7 కొండలు వాస్తవాలు. తిరుమల 2 కొండల పరిధిలోకి రాదని 3వ కొండ పరిధిలోకి వస్తుంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని 2005లో బాబు మనిషి జయచంద్ర నాయుడు అనే వ్యక్తి నవంబర్ 4, 1965లో ఇచ్చిన జీవో నెంబర్ 1784, జీవో నెంబర్ 1605 డిసెంబర్ 2, 1975 కోర్టు చేస్తూ కోర్టులో కేసు వేశాడు. అప్పుడు నాటి సీఎం వైఎస్ ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు నిర్వహించకూడదని తిరుమల పరిధిని 2 కొండల నుంచి 7 కొండలకు మార్చుతూ జీవో నెంబర్ 746 ఇచ్చారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు వైఎస్ గారు. దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం. ఇక మానవత్వమే నా మతం అని అన్ని మాటలను సమానంగా చూశాడు జగన్. పాదయాత్రకు ముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు జగన్. పాదయాత్ర తర్వాత కాలినడకన దర్శించుకున్నారు మళ్ళా తిరుమలకు వెళ్లి. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ కుక్కలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయండి. 7 కొండలు ఉండాలి, 2 కొండలు కాదు, అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టకూడదని జీవో నెంబర్ 746 రాజశేఖర రెడ్డి గారు 2005లో తీసుకొని వచ్చారు. ఛాలెంజ్ చేస్తున్న స్టేటస్ మోహన్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు 3 కొండలే ఉండాలి 4 కొండల చర్చి కడతా అని చెప్పారు. కొట్టే దవడ వగులుతుంది ముస్లిం